హాయ్ స్టూడెంట్స్, ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ అప్డేట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్జీకేటీ అడ్మిషన్ సంబంధించి 4 ట్రిపుల్ ఐటీ కాలేజీలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీరు admissions.rgukt.in ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ మనకు చూసినట్లయితే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సిఏపికి సంబంధించింది, ఎన్సిసి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టులు అన్నీ కూడా వచ్చేసాయి. జూన్ 5న వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. లాస్ట్ వచ్చేసి జూన్ 8 వరకు వెరిఫికేషన్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 225 మెంబర్స్ 226 టోటల్గా స్పోర్ట్స్ కోటా కింద పిలిచారు. తర్వాత ఎన్సిసి కోటా కింద టోటల్గా 1289 మెంబర్స్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది. జూన్ 8 వరకు వీళ్ళ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్, దాని తర్వాత సెలెక్టెడ్ ఫైనల్ లిస్ట్ ఇది సపరేట్గా వస్తుంది. సో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి కూడా సపరేట్ లిస్ట్ ఉంది. అండ్ సిఏపికి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ సంబంధించి సో ఈ లిస్ట్ కూడా మీరు చూసినట్లయితే టోటల్గా 237 మెంబర్స్ ఉన్నారు. ఇది ఓన్లీ వెరిఫికేషన్ మాత్రమే. ఫైనల్ లిస్ట్, సెలెక్షన్ లిస్ట్ సపరేట్గా వస్తుంది. అండ్ ప్రొవిజనల్ లిస్ట్ దేనికి సంబంధించి జనరల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఈ నెల 12వ తేదీన వస్తుందని చెప్తున్నారు. జూన్ 12న జనరల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు. ఇప్పుడు రిలీజ్ అయినవన్నీ కూడా వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలంటే అందరూ ఆర్జీకేటీ నూజివీడు క్యాంపస్కి వెళ్ళాల్సిందే. ఈ సపరేట్ స్పెషల్ కోటా కాబట్టి అందరూ నూజివీడుకి వెళ్ళాలి. ఇక్కడ స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా నూజివీడులో అటెండ్ కావాలని ఉంది. తర్వాత వచ్చే లిస్ట్ మాత్రం ఈ ఆర్జీకేటీకి సంబంధించిన దానికి సపరేట్గా ఎక్కడ అటెండ్ కావాలనేది లిస్ట్ వచ్చేస్తుంది. మోస్ట్లీ ఆర్జీకేటీ, ఆర్కే వ్యాలీ అండ్ నూజివీడు రెండు అయితే కంపల్సరీ ఉంటాయి. జూన్ 12న మనకు అప్డేట్ వస్తుంది. సో లిస్ట్ కూడా వస్తుంది. ఆ లిస్ట్లో మోస్ట్లీ ఉండే వాళ్ళంతా కూడా కన్ఫర్మ్ అయినట్లే. వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఇస్తారు. ఆ డేట్కి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ లాగిన్ అయ్యి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఆర్డర్ వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావడానికి ఒక కాల్ లెటర్ అనమాట. ఆ కాల్ లెటర్ తీసుకొని లాగిన్ అయిన తర్వాత కాల్ లెటర్ తీసుకొని మీరు అక్కడికి పోయి మీ సర్టిఫికేట్స్ అన్ని 10th క్లాస్వి అన్నీ రెడీగా పెట్టుకోండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్, చిన్న మార్క్ లిస్ట్ వచ్చింది కదా, సో షార్ట్ మెమో 10th క్లాస్ మార్క్ లిస్ట్, 10th టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవి కూడా రెడీ చేసి పెట్టుకుంటే అక్కడ పోయినాక మీకు ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత కొన్ని ఫొటోస్ 4 to 6 ఫొటోస్ వరకు రెడీ చేసి పెట్టుకోండి. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే అప్పుడు సడన్గా 12th వచ్చి 15th నుంచి లేదా 14th నుంచి అటెండ్ కావాలంటే అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవాలంటే కష్టం. కాబట్టి ఆర్జీకేటీకి ఎవరైతే 570, 580 మార్క్స్ వచ్చిన వాళ్ళైతే కన్ఫామ్ వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ స్కూళ్ళకు. ప్రైవేట్ స్కూళ్ళలో 590 అబో కన్ఫామ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 570, 580 వాళ్ళు ఓపెన్ కేటగిరీ వాళ్ళు, 560 అబో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ముందే అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. అప్పటికప్పుడు స్కూళ్ళకి వెళ్ళి అడగాలంటే కష్టం అవుతుంది. కాబట్టి రెడీ చేసి పెట్టేసుకోండి అని. 12న మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. లిస్ట్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది కూడా 12న అప్డేట్ అనేది మీకు ఇస్తాను.